బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పట్టణంలోని సినారే కళామందిరంలో లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. అయితే కౌంటింగ్ కేంద్రం చుట్టూ కోతుల బెడద ఉండటంతో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. లెక్కింపునకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా కౌంటింగ్ కేంద్రం ప్రాంతంలో కొండముచ్చు ఫోటోలను ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఫోటో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మరి రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో అప్డేట్స్ అంటే. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ కు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దాదాపుగా 2 కార్పొరేషన్లు 11 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికలకు రేపు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కోతల బెడద కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల లెక్కింపు ప్రాంతాల లోపల కోతలతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా సినారే మండపం లోపల ఇటు అధికారులు కోతులు ఆ కొండముచ్చును చూస్తే భయపడిపోతాయి కాబట్టి ఆ కొండముచ్చుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను అక్కడ మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేయడం అయితే ఇప్పుడు నిజంగా దీనిపైన ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఓట్ల లెక్కింపు లోపల కొండముచ్చు ఫోటో ఉండడం వల్ల అక్కడికి కోతులు రాకుండా ఉండడానికే ఈ విధంగా ఏర్పాటు చేశామని చెప్పి అయితే చెప్తున్నారు. ఎందుకంటే కోతులను తరమటానికి కొండముచ్చులను గ్రామాల లోపల వాడుతూ ఉంటారు. కొండెం గారు కొండముచ్చు సంబంధించినటువంటి ఫోటోలు వాడుతున్నటువంటి నేపథ్యం లోపల కోతులు వీటిని చూసి భయపడతాయి కాబట్టి అక్కడ కోతులు రాకుండా ఉండటానికి అయితే కొండముచ్చు జరిగినటువంటి ఫోటో ఫ్లెక్సీల రూపం లోపల ముద్రించి అక్కడ అంటించడం కూడా జరిగింది. దీంతో ఇలా చేయడం పైన అయితే నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు.